ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ ఉద్యానవనంలో కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఆకాశం వైపు చూపి, ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా అని అడిగాడు. అర్జునుడు అవును కృష్ణ, అది పావురమే అన్నాడు. మరి కాసేపటికి కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు, అబ్బే అది పావురం కాదు, గ్రద్దలా ఉంది, చూడు చూడు. అవును నిజమే, అది పావురం కాదు, అది గ్రద్దనే కృష్ణ అన్నాడు అర్జునుడు. కృష్ణుడు కొంటెగా నవ్వుతూ మళ్ళీ కాసేపటికి ఇలా అన్నాడు, అర్జునా అది గ్రద్ద కానే కాదు, అది చిలుక, సరిగ్గా చూడు ఒకసారి. నిజమే కృష్ణ, అది చిలుకనే అన్నాడు అర్జునుడు. చివరిసారిగా మరొకసారి పరీక్షిద్దామని ఇలా అన్నాడు కృష్ణుడు, అయ్యో అది చిలుక కూడా కానే కాదు, అది కాకి అర్జున, ఒక్కసారి పరికించి చూడు. అరే నిజమే, అది చిలుక కాదు, కాకే కృష్ణ అన్నాడు అర్జునుడు. కాస్త కోపంగా కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అసలు నీకు బుద్ధి ఉందా? నీకంటూ ఒక అభిప్రాయం ఉండదా? సొంతంగా ఆలోచించలేవా? నేను ఏదంటే అదే అని వంతపాడుతున్నావు అన్నాడు. ఆ మాటలకు అర్జునుడు ఇలా సమాధానం ఇచ్చాడు, ఓ సర్వాంతర్యామి, నేను నిన్నే నమ్ముకొని బ్రతుకుతున్న వాడను. నువ్వు ఏదంటే నేను అదే అంటాను. మీరు పావురం అనే కదా అన్నారు, నేను కాదు అంటే దాన్ని పావురంగా మార్చే శక్తి మీకు ఉంది. నాకు అన్నీ మీరే, మీ మాటే నాకు వేదం కృష్ణ. ఆ నమ్మకమే భగవంతుడే అర్జునుడి ప్రక్కన ఉండేలా చేసింది. అనుమానం ఉండకుండా దేవునిపై నిజమైన నమ్మకాన్ని ఉంచుకుందాం. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగలిగే శక్తి ఆ పరమాత్మునికే ఉంది. మనకు కావలసింది ఏదో ఆ దేవునికి తెలుసు. ఎప్పుడు మనకు ఇవ్వాలో, మన నుండి ఎప్పుడు తీసుకోవాలో అవన్నీ కూడా ఆ దేవుడికే తెలుసు. కాబట్టి మనమంతా భగవంతునిపై నమ్మకంతోనే జీవిద్దాం. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.